మంచిది ప్రియులరా, మరి ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించబోయేటువంటి ముందు మరి ఒక చిన్న ఆరాధన చేసుకుని ప్రభువుని ఘనపరచుదాం, ప్రభువుని స్తుతిద్దాం. మీరున్నటువంటి స్థలాల్లో మరి ఈ ఆరాధనలో మాతో కలిసి ఏకీభవించండి. వీలున్నటువంటి వారు మోకరించగలిగితే మోకరించండి, మరి లేచి నిలబడగలిగితే లేచి నిలబడండి. మీరు ఎక్కడ ఉన్నా కానీ ఎలా ఉన్నా కానీ మరి మీ హృదయాల్ని మీ ఆత్మలను దేవునికి అప్పగించుకుని మరి దేవుని సన్నిధి లైవ్ లో ఏకీభవిస్తుండగా దేవుడు తన ఘనమైనటువంటి కార్యాలు మీ జీవితంలో చేయబోతా ఉన్నారు. మరి దేవుడు మీ జీవితాలను నూతనంగా ఈ 2026వ సంవత్సరంలో చిగురింప చేయబోతా ఉన్నారు. 2025వ సంవత్సరంలో నీ జీవితం మూడబారిపోయిందేమో. ప్రియమైన బిడ్డ, ఈ 2026వ సంవత్సరంలో నీ జీవితాన్ని చిగురింప చేయాలని, నేను నూతన పరచాలని, నూతన కార్యాలు ప్రభు చేయాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. కనుక అందరూ కూడా కళ్ళు మూసుకుని లైవ్ లో ఏకీభవిస్తూ ఆరాధన చేస్తుండగా ప్రభువుని స్తుతిద్దాం. ప్రభువు యొక్క సిలువ వైపు మనం చూద్దాం. సిలువలో వేలాడుతున్నటువంటి యేసుని మనం ధ్యానం చేస్తూ ఆయన గాయాల్లో ఉన్నటువంటి స్వస్థత, ఆయన రక్తంలో ఉన్నటువంటి విడుదల, విమోచన మనం పొందుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చేతుల పైకెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రాలు చెప్దాం. యేసయ్యా మీకు స్తోత్రమయ్యా, యేసయ్యా మీకు స్తోత్రమయ్యా, గొప్ప దేవా మీకు స్తోత్రమయ్యా, శక్తిమంతుడా మీకు స్తోత్రమయ్యా, సర్వాధికారి మీకు స్తోత్రమయ్యా, మా కొరకు సిలువలో వేలాడిన దేవా మీకు స్తోత్రమయ్యా, మా కోసం ప్రాణం పెట్టిన దేవా మీకు స్తోత్రమయ్యా, మా కోసం రక్తం కాచిన దేవా మీకు స్తోత్రమయ్యా, మా కొరకు మరణించిన దేవా మీకు స్తోత్రమయ్యా, మాకు విడుదల ఇచ్చిన దేవా మీకు స్తోత్రమయ్యా అంటూ మీరు ఎక్కడున్నా కానీ దేవుని స్తుతించండి. దేవుని సన్నిధిని మీరు అనుభవించబోతా ఉన్నారు. దేవుని యొక్క స్వస్థపరచు హస్తం ఈ స్థలంలో ఈ రాత్రి మిమ్మలను ముట్టబోతా ఉంది. ఎటువంటి వ్యాధి బలహీనతలో నీవు ఉన్నా, ఎటువంటి అసమాధానంలో ఉన్నా దేవుడు తన కార్యాన్ని మీ జీవితంలో చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా, గ్లోరీ అందలదరబర షందరబరియా సదలదలదర షిదిరియలదరసియా ఓరి నమస్సకరి అందలదలదరబో షందరకోతలోదలదరసియా. హల్లెలూయా. పదివేలలోన అధికాంక్షణీయుడు ధవళవర్ణుడు నా యేసుడు. 10,000లోన అధికాంక్షణీయుడు ధవళవర్ణుడు నా యేసుడు. అతి సుందరుడు నా యేసుడు, పూజనీయుడు నా యేసుడు, అతి సుందరుడు నా యేసుడు, పూజనీయుడు నా యేసుడు. ఆరాధన 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 ఆరాధన. 10,000లోన అధికాంక్షణీయుడు ధవళవర్ణుడు నా యేసుడు. 10,000లోన అధికాంక్షణీయుడు ధవళవర్ణుడు నా యేసుడు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. మన కొరకు 2026 సంవత్సరాల క్రితం ఈ భూలోకానికి సత్శరీరుడిగా ప్రత్యక్షమై మనందరి పాపముల కొరకు శాప మరణం మీద వేలాడి కొరడాలను మన కొరకు భరించి, సిలువను మన కొరకు భరించి, తన ప్రేమను మన కోసం త్యాగం చేసిన యేసే నామాన్ని స్తుతిద్దాం. గ్లోరీ, ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ జీసస్, థాంక్ యూ లార్డ్. కొరడాలు నాకై భరించెను, సిలువను నాకై భరించెను. కొరడాలు నాకై భరించెను, సిలువను నాకై భరించెను. ప్రభు ప్రేమ వర్ణింపను, జీవితం
జీవితమే చాలదులే, ప్రభు ప్రేమ వర్ణింపను, జీవితమే చాలదులే. ఆరాధనా 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 ఆరాధనా. 10,000లోన అతి కాంక్షణీయుడు ధవళవర్ణుడు నా యేసుడు, 10,000లోన అతి కాంక్షణీయుడు ధవళవర్ణుడు నా యేసుడు. చపల కొడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. ప్రేమను పంచినటువంటి ఆయన చేతిలో మేకులు కొట్టబడ్డాయి, పొడవాటి తేలలు ఆయనకు తెగొట్టబడ్డాయి. ముళ్ళ కిరీటాన్ని నీ కొరకు నా కొరకు భరించిన దేవుడు తన ప్రేమను మన ఎడల వెల్లడిపరుస్తూ రాత్రి తన సిలువ దర్శనాన్ని మనకు అనుగ్రహించిపోతా ఉన్నారు. కళ్ళు మూసుకుని ఆరాధనలో ఏకమేద్దాం. సిలువలో వేలాడుతున్న యేసయ్య వైపు చూస్తూ ఆయన గాయాల్లో ఉన్నటువంటి స్వస్థతను అనుభవిస్తూ ఆయన ముఖ దర్శనాన్ని పొందుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రేమను పంచిన చేతిలో పొడవాటి శీలలు దిగగొచ్చిరి, ప్రేమను పంచిన చేతిలో పొడవాటి శీలలు దిగగొచ్చిరి, ముల్ల కిరీటము నాకై భరించెను, ముల్ల కిరీటము నాకై భరించెను. ఆరాధనా 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 ఆరాధనా. Jesus mighty holy Lord. ఆరాధనా ఆరాధనా. రిబా బాబా శందరబా and Jesus Emmanuel blow the raba shidiria the rasia. Aradhana. Thank you Jesus. Aradhana 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 Aradhana. Yesu నీకే స్తోత్రమయ్యా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, సర్వాధికారి, నిరంతర స్తోత్రార్హుడా మీకు స్తోత్రం, కరుణా సంపన్నుడా మీకు స్తోత్రం, కృపా సత్య సంపన్నుడా మీకు స్తోత్రం, మా కొరకు సిలువలో వేలాడిన యేసయ్యా మీకు స్తోత్రం అంటూ దేవుని కృతం. ఆరాధనా 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 ఆరాధనా. ప్రభు ఆత్మ మన మధ్యలో సంచరిస్తా ఉంది. ప్రభు తన కార్యాలు మీ జీవితంలో చేయబోతా ఉన్నారు. ఆయన స్తుతిస్తున్నప్పుడు, ఆయన ఆరాధిస్తున్నప్పుడు ఆయన శక్తి, ఆయన ప్రభావం, ఆయన అభిషేకం విడుదలవుతా ఉంది. ఎవరైతే ఈ లైవ్ లో ప్రభుని స్తుతిస్తా ఉన్నారో, ప్రభువుని కనపరుస్తా ఉన్నారు, ప్రభువా మీ సన్నిధి మాతో రానివ్వండియ్యా, నీ హస్తపు నీడలో నీ రెక్కల బాహువుల మమ్మల్ని తప్పండి అని ఎవరైతే దేవుని ఆరాధిస్తా ఉన్నారో వారి మీదకి ఇప్పుడే బలమైనటువంటి దేవుని సన్నిధి ఆవరించడం చూస్తా ఉన్నాడు. ప్రభు తన కార్యముల చక్రములు నింపుతా ఉన్నారు. ఆరాధనా రిబా శంకర బదల దలదరబ ఓ రిబా శక రియాందల దలదర శిదిరియల దరసియా. ఆరాధనా 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 ఆరాధనా. విక్రమణ రక్షందరబ
ఓ రిబా శక రియాందల రసియా. ఎటువంటి వ్యాధి బలహీనతలైనా, ఎటువంటి కుటుంబ సమస్యలైనా, ఎటువంటి చేతబడి మంత్రశక్తులైనా యేసు నామములో ఇప్పుడు విడుదల కలుగుతా ఉంది. యేసు రక్తంలో ఇప్పుడు విడుదల కలుగుతా ఉంది. ప్రతి బంధకాలు యేసు నామములో తెప్పబడతా ఉన్నాయి. ప్రతి అపవాది కట్లు యేసు నామములో తెగిపోతా ఉన్నాయి. ప్రభు తన రక్తము చేత, తన బాహువు చేత ఒక పరాక్రమమైన కార్యములు చేయబోతా ఉంటారు. ఆరాధనా 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 ఆరాధనా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, 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 యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. దేవుని స్తుతిస్తుండగా ప్రతి విధమైనటువంటి అపవాదికటువంటి ఆ సాతాను యొక్క స్థావరాలు యేసు నామములో కూలిపోతా ఉన్నాయి. ఇప్పుడే యేసు అనేటువంటి నామములో నుండి ఆ శక్తి ప్రభావం విడుదలవుతా ఉంది. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, 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 యేసయ్యా రి బాబా 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 శంకరబా ఓ రి నమా సకరియాందల దల దల రబో శంకర రబో దల రబో ఓ రి బా సకరియాందల దల దల శిదిరియల దరసియా రుబా సకరి నమా దల దల దర శికమెందల జదే. And Jesus imagined blow the raba shandaraba o rika dara shandaraba ridara dara darasia. Isaya Isaya na Isaya, 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 Isaya na Isaya. Hallelujah, హల్లెలూయా. మీరున్న స్థలాల్లో చేతులపై దేవుని స్తుతించండి. ఇప్పుడు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావం ఎందరైతే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో వారందరి మీద ఒక బలమైనటువంటి దేవుని హస్తం, దేవుని యొక్క రక్తపు కంచె కోటలో మీ కుటుంబాలు కట్టబడబోతా ఉన్నాయి. ఇంతవరకు నీ జీవితంలో ఆశలు లేని జీవితంలో, ఎండిపోయిన నీ జీవితంలో ఈ రాత్రి కార్యక్రమం ద్వారా ప్రభు ఒక నూతన కార్యాన్ని చేయబోతా ఉన్నాడు. నీ హృదయాన్ని ప్రభువుకు సమర్పించుకో, నీ ప్రాణాత్మ దేహంలో దేవునికి అప్పగించుకో. ప్రభా, పాపినైనా నేను నీ సన్నిధికి వచ్చిన్నానయ్యా, అయ్యా నా అపరాధములు క్షమించండి అయ్యా, నా దోషములు మన్నించండి అయ్యా. ఒకవేళ నీకు వ్యతిరేకంగా విరోధంగా నేను జీవించి ఉన్నానేమో, బ్రతికి ఉన్నానేమో ప్రభా, ఆ పాపములు నా దోషములు నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నానయ్యా. నీ రక్తంతో నన్ను కడగండి అయ్యా, పరిశుద్ధపరచండి అయ్యా, పవిత్రపరచండి అయ్యా అని ఒక తీర్మానం నువ్వు చేసుకోగలిగినట్లయితే ఈ రాత్రి ప్రభు యొక్క వెలుగు నిన్ను తాకుతూ ఉంది. ఆయన సన్నిధి కాంతిలో నీ పాపములు క్షమించబడతా ఉన్నాయి. నీ హృదయాన్ని దేవుడు నూతనంగా మార్చి ఒక క్రొత్త జీవితాన్ని ప్రభు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి, కృపగలైన దేవా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఆశ్చర్యకరమైన నీ కృపలో ఈ అపోస్తలిక్ మిరాకిల్ చర్చ్ మినిస్ట్రీ ద్వారా అయ్యా ఈ ఛానల్లో తండ్రి ప్రభా మీరు చేస్తున్న కార్యాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. మీరు చేస్తున్నటువంటి అద్భుతాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం.
ఈ రాత్రి కూడా నీ సన్నిధి మాతో ఉంచినందుకే నీకు వందనాలు ప్రభు. ఇంతవరకు ఆరాధనలో నీ ఆత్మ మాపై ఉంచారు. కొద్ది నిమిషాలు నీ వాక్యం ద్వారా కూడా నాతోనూ మాతోనూ మీరు మాట్లాడండి. నిలబడిన నీ దాసుడు బలహీనుడు నీ సిలువు చోట్ల మరుగుపరచండి, ఆత్మచేత ఎత్తిపెట్టండి. నీ బిడ్డలకు కావలసిన మాటలు మాత్రమే మీరు మాట్లాడి మహిమను అందమని యేసు నామంలో ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఆరాధించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూర్చుందాం ప్రియులరా. మరి ఇదేనా ప్రభు మీ జీవితంలో తన కార్యాలు జరిగించబోతా ఉన్నాడు. నూతనమైనటువంటి మేలులు, నూతనమైన అద్భుతాలు ఈ సంవత్సరం మీరు చూడబోతా ఉన్నారు. ప్రభు తన కృప చొప్పున మీ జీవితాల్లో దేవుని యొక్క కార్యాలు మరి జరిగేటువంటి సమయంలో మీరు ఈ 40 దినాల సిలువ ధ్యాన కూడికల్లో నిశ్చయముగా వ్యాధిగ్రస్తులు బాగుపడబోతా ఉన్నారు, రోగగ్రస్తులు స్వస్థపడతా ఉన్నారు, అనేకులు ఆదరించబడతా ఉన్నారు, అనేకులు ప్రభు యొక్క కార్యాలు అనుభవించబోతా ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ సమయంలో మరి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి యెషయా గ్రంథము 33వ అధ్యాయము, యెషయా గ్రంథము 33వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనం చదువుకుందాం. బైబిల్ ఉన్నవారు ఈ బైబిల్ తెరిచి ఈ వాక్యాన్ని గమనించాలని ప్రభు పేట మనం చేస్తాం. దేశము దుఃఖించి క్షీణించుచున్నది, లెబానోను సిగ్గుపడి వాడిపోవుచున్నది, షారోను ఎడారి ఆయను, బాషాను కర్మేలు తమ చెట్ల ఆకులను రాల్చుకొనుచున్నవి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్యలేఖనంలో ఈ యెషయా గ్రంథము 33వ అధ్యాయంలో ప్రవక్త అయినటువంటి యెషయా తన ఆత్మ ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. దేశము దుఃఖించి క్షీణిస్తూ ఉంది, లెబానోను సిగ్గుపడి వాడిపోతా ఉంది, షారోను ఎడారిగా మారింది, బాషాను కర్మేలు తమ చెట్ల ఆకులు రాల్చుకొని ఉన్నవని ప్రవక్త అయినటువంటి యెషయా గారు ఆ దేశాన్ని చూస్తూ ఉన్నాడు, ఇశ్రాయేలు దేశాన్ని చూస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో కూడా అనేక దేశాల నుండి ప్రజలు వారి జీవితాలు ఎలాగున్నాయంటే దుఃఖముతో, వేదనతో, కన్నీటితో, మరి ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధతో అనేకుల జీవితాలు తెప్పరలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. అనేకుల యొక్క ముఖాల్లో నేటి దినాన సంతోషం కనబడట్లేదు. వారి ముఖాల్లో సిగ్గు, వారి ముఖాల్లో బాధ, వారి ముఖాల్లో బెంగ, వారి ముఖాల్లో భయము కనబడుతున్నట్టుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడినటువంటి వాక్యలేఖనంలో రాయబడినటువంటి మాట షారోను ఎడారి ఆయను అని రాస్తా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు షారోను ఎలాగుందంటే ఎడారిగా ఉంటా ఉంది. ప్రియమైన షారోను అనేటువంటి మాటకు అర్థము సారవంతమైనది, ఫలభరితమైనది, పచ్చనిది అనే అర్థం. కానీ సారవంతమైన, ఫలవంతమైన, పచ్చనిది అనేటువంటి ఈ షారోను ఇప్పుడు ఎలాగుందంటే ఎడారిగా ఉంటా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలు ఒకనొకప్పుడు ఎంతో సంతోషంగా, సమాధానంగా, ఆశీర్వాదకరంగా, మరి ఎన్నో మేలులతో మనం నింపబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఒకనొకప్పుడు ఉండొచ్చు. కానీ ఇప్పుడైతే మన జీవితాలు ఈ షారోను ఏ విధంగా అయితే ఎడారిగా ఉందో, ఈ షారోను ఏ విధంగా అయితే ఎండిపోయినటువంటి స్థితిగా ఉందో, ఈ షారోను ఏ విధంగా అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా మరి శాపగ్రస్తంగా ఉందో, మన జీవితాలు కూడా గతించినటువంటి సంవత్సరంలో, గతించినటువంటి కాలంలో ఈ షారోను వల్లే మన జీవితాలు ఉంటూ ఉండొచ్చు. కానీ ప్రభు ఈ రాత్రి మీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఈ ఎడారి వంటి షారోనును దేవుడు ఈ 35వ అధ్యాయము 2వ వాక్యంలో మనం చూసినప్పుడు ప్రవక్త రాస్తా ఉన్నాడు, బహుగా పూయిచున్నది. రాస్తా ఉన్నాడు, బహుగా పూయిచున్నది, ఉల్లసిస్తా ఉంది, ఉల్లసించి సంగీతములు పాడును. దేవుని నామానికి స్తోత్రం. ఎడారిగా ఉన్నటువంటి షారోను ప్రేమైనటువంటి వాళ్ళరా, అది తిరిగి మరలా బహుగా పూసినట్లుగా, అది సొగసుగా మారినట్లుగా, దానిలో సంగీతాలు వినబడుతున్నట్టుగా లేఖన వాక్యాలు మనం చూస్తా ఉన్నాం. ప్రేమ ఎండిపోయినటువంటి ఎడారిగా ఉన్నటువంటి పొలము గొర్రెలకు మేత భూమిగా, సొగసు అయినటువంటి వనముగా మారింది.
అక్కడ అనేకమైనటువంటి వృక్షాలు బ్రతుకుతా ఉన్నాయి. విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి పుష్పాలు అక్కడ వికసించి పరిమళ వాసనగా మార్చబడతా ఉన్నాయి. దేవుని నామానికి స్తోత్రం. ప్రేమేంటంటే దేవుని బిడ్డలారా, ఎవరి షారోను అడిగినట్లయితే ఎవరో కాదు, ఆ షారోను నీవే. దేవుని నామానికి స్తోత్రం. నీవు నేను ప్రేమేంటంటే వాళ్ళరా, దేవుడు ఒక షారోను పొలానికి సాదృశ్యంగా చూపిస్తా ఉన్నాడు. ప్రేమేంటంటే వాళ్ళరా, షారోను ఏ విధంగా అయితే ఎడారిగా ఉందో, ఆ ఎడారి వంటి షారోను దేవుడు మేత భూమిగా మార్చి, సొగసనిదిగా మార్చి, సంగీతంలో పడేటట్టుగా చేస్తా ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో, ఈ 2026వ సంవత్సరంలో, ఈ సిలువ ధ్యాన కూడికల్లో ఏకీభవిస్తున్న మీ జీవితాలు కూడా ఎండిన ఎడారి అనుభవముల నుంచి యేసు నామములో చిగురించిన అనుభవాల్లోకి ప్రభు మార్చును గాక. మీ జీవితాల్లో నుండి దుఃఖము కొట్టివేయబడిన గాక. మీ జీవితాల్లో సంతోషము ప్రభు కలగచేయను గాక. ప్రతి విచారానికి బదులుగా ప్రభు తన పూర్ణాత్మ చేత మిమ్మల్ని నింపి మీ జీవితాల్లో సంతోషించి ఉల్లసించేటట్టుగా, దేవుని మందిరంలో నాటబడినటువంటి మొక్కల వలె ఇదిగో రక్షణను కూర్చొని ఉత్సాహ సునాదాలు మీ గృహాల్లో వినబడినట్లుగా దేవుడు తన కార్యాన్ని జరిగించును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారలారా, ఎందుకు ఈ షారోను ఎడారిగా మారింది? ఎందుకు ఈ షారోను ఎడారిగా మారింది అని అడిగినట్లయితే, బైబిల్ గ్రంథంలో ఈ షారోను పట్టణంలో జీవించినటువంటి వారు చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు, ప్రేమేంటంటే వాళ్ళరా, చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు, ధనవంతులు మొదలుకొని పేదవారు వరకు ఎండిపోయిన అనుభవంలో వారు ఉండగల కారణం ఏంటి అంటే, వారు ప్రభువుకి లోబడకపోవడాన్ని బట్టి, ప్రభు మాట వినకపోవడాన్ని బట్టి, ప్రభు చిత్తాన్ని వారు ఎరుగక జీవించడాన్ని బట్టి వారి జీవితాలు ఎండినటువంటి వనంగా ఉంటా ఉన్నాయి. కానీ అదే ఎండిపోయినటువంటి వారి జీవితాల్లో తిరిగి మరలా అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము 35వ వాక్యంలో మనం చూసినప్పుడు, ప్రేమేంద్రులారా, లొద్దాలోను షారోన్లోను కాపురం ఉన్న వారందరూ కూడా ప్రభువు తట్టు తిరిగిరి అని రాయబడి ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లొద్దాలోను షారోన్లోను కాపురం నుండి వారు ఎవరైతే ఉన్నారో, పేదవారు మొదలుకొని ధనవంతులైనా, చిన్నవారు మొదలుకొని పెద్దవారైనా, ఎవరైతే వారు ఉన్నారో వారు ప్రభువు తట్టు తిరిగారట. వారు ప్రభువు తట్టు తిరిగారు, ప్రభు వైపు చూశారు. అంతవరకు లోకం వైపు చూశారు, పాపం వైపు చూశారు, వ్యసనాల వైపు చూశారు, ఇరుగు పొరుగు వారి వైపు చూశారు. కానీ ఎప్పుడైతే పేతురు గారు ప్రయాణం చేస్తూ ఆ సంగమానికి వచ్చి, ప్రేమేంటంటే బిడ్డలారా, పక్షవాయువుతో నుండి ఆయన వ్యక్తిని స్వస్థపరిచినప్పుడు, బాగు చేసినప్పుడు, ఆ వ్యక్తి యొక్క జీవితంలో జరిగిన స్వస్థత కార్యాన్ని బట్టి, రక్షణ కార్యాన్ని బట్టి ఆ గ్రామంలో ఉన్నటువంటి అనేకులు ప్రభు తట్టు తిరిగారు. వారు ఎప్పుడైతే ప్రభు తట్టు తిరిగారో, ప్రభువు వారి జీవితాల్ని ఫలభరితంగా మార్చడం జరిగినట్టుగా లేఖనాల్లో మనం చూస్తా ఉన్నాం. నిజమే ప్రేమ, ప్రభు తట్టు ఎవరైతే తిరుగుతారో వారి తట్టు ప్రభు తిరుగుతారు. బైబిల్ గ్రంథంలో హిజ్కియా అనేటువంటి రాజుగారు మరణకరమైనటువంటి వ్యాధితో బాధపడుతూ ఉన్నప్పుడు ప్రవక్త అయినటువంటి ఆ యొక్క యేషయా వచ్చి, నువ్వు మరణం అవుతున్నావు, నువ్వు చనిపోతున్నావు అని చెప్పినప్పుడు అతడు ప్రభు తట్టు తిరిగాడు. గోడ తట్టు తిరిగి అనగా దేవుని సన్నిధిలో తన జీవితంలో నుండి ఏమైనా రహస్య పాపాలు, దేవునికి తనకు మధ్యలో నుండి అంతరంగ పాపాలు ఏ విధమైనా కానీ అవి దేవుని సన్నిధిలో తన శాపగ్రస్తంగా మార్చినేమో అని ప్రభుతో తిరిగి మరలా పశ్చాత్తాపడి అవిధేయతలను ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభుతో తిరగగా దేవుడు మరలా ఆ యొక్క భక్తునికి ఆయుష్ను అనుగ్రహించారు, కృపను అనుగ్రహించారు. నిజమే ప్రియమైన బిడ్డ, ఈరోజు నువ్వు అనారోగ్యంతో ఉన్నావేమో, వ్యాధితో ఉన్నావేమో, బాధతో ఉన్నావేమో, కన్నీటితో ఉన్నావేమో, అనేక సంవత్సరాలుగా తీరని వేదన నీ జీవితంలో ఉందేమో, అనేక అప్పుల సమస్యలు నీ జీవితంలో ఉన్నాయేమో, నీ సొంత ఆలోచనల ద్వారా, నీ సొంత తలంపుల ద్వారా, నీ సొంత ఉద్దేశాల ద్వారా నువ్వు ఇప్పటి వరకు నడుచుకుంటూ వచ్చేవేమో. అయితే ప్రభు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్న మాట, నువ్వు ప్రభు తట్టు తిరిగితే, నువ్వు ప్రభు తట్టు తిరిగితే ప్రభు నీ జీవితంలో తన కార్యాన్ని చేయబోతా ఉన్నాడు. షారోన్లో ఉన్నటువంటి వారు ప్రభు తట్టు తిరగగా ఎడారి వంటి జీవితాలు ఫలభరితంగా మార్చబడినట్టుగా ఈ 40 దినాల సిలువ ధ్యాన కూడికల ద్వారా మీ జీవితాన్ని ప్రభు తట్టు తిప్పుకొనండి. మీ పాపాలు ఒప్పుకొనండి, పశ్చాత్తాపడండి, కన్నీరు కారవండి, ఉపవాసం ఉండండి. ప్రభు తట్టు తిరిగితే
దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు తట్టు తిరిగితే ఏం జరుగుతుంది అని అడిగితే జీవితాలు బాగుపడతాయి. ప్రభు తట్టు తిరిగితే ఏం జరుగుతుంది అంటే చీకటి వెలుగుగా మారుతుంది. ప్రభు తట్టు తిరిగితే ఆరిపోయినటువంటి జీవితాలు వెలిగించబడతాయి. మారా మధురంగా మార్చబడతా ఉంది. కూలిపోయినటువంటి గుడారాలు తిరిగి మరలా కట్టబడతాయి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రేమేంటి దేవుని బిడ్డలారా, ఈ ఉపవాస ధ్యాన కూడికలను ప్రభు మీకోసమే ఏర్పరిచి ఈ దినాల్లోనైనా మీరు ప్రభు తట్టు తిరుగుతారని, పశ్చాత్తాపడతారని, మరి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీకు ఇవ్వాలని ప్రభు ఆశపడతా ఉన్నారు. కనుక ఏదో మొక్కుబడిగా కాక, అలవాటుగా కాక, ఆచారంగా కాక, మరి హృదయపూర్వకంగా ప్రభువుని వెదకండి, ప్రభు తట్టు తిరగండి. ప్రభు నిశ్చయంగా మీ జీవితాలు ఆశీర్వాదకరంగా మారుస్తూ ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం. అది ఈ రాత్రికాల సమయంలో ప్రభు తట్టు మనం ఎలాగ తిరగాలి, ప్రభు తట్టు మనం ఎలాగ తిరిగితే ఈ ఎండిపోయినటువంటి షారోను, మరి ఎడారిగా ఉన్నటువంటి షారోను మేత భూమిగా మారిందో వాక్యంలోంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 23వ వాక్యంలో సొలొమోను మహారాజు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. నా గద్దింపు విని తిరుగుడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రేమేంటంటే దేవుని బిడ్డలారా, మనం ప్రభువు తోటి ఎలాగ తిరగాలి అని అడిగితే ప్రభువు మనల్ని గద్దిస్తాడు. తన సేవకుల నుండి గద్దిస్తాడు, వాక్యము ద్వారా గద్దిస్తాడు, కలల ద్వారా గద్దిస్తాడు, దర్శనాల ద్వారా దేవుడు గద్దిస్తాడు, పరిస్థితుల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ విధంగా ప్రభు మనతో మాట్లాడినప్పుడు ప్రభు తోటి తిరిగితే ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తారు. తల్లిదండ్రులు గద్దిస్తే పిల్లలు ఏం చేస్తారండి? ఇంట్లోంచి వెళ్ళిపోతారా? కానీ నిన్న దైవజనుడు సంఘాన్ని గద్దించినప్పుడు, సంఘముల నుండి విశ్వాసులను గద్దించినప్పుడు చాలా మంది ఏం చేస్తా ఉన్నారంటే సంఘాలను విడిచిపెట్టుకుంటా ఉన్నారు, దైవ సేవకులు విడిచిపెట్టుకుంటా ఉన్నారు. కానీ ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభువు గద్దించినప్పుడు మనం ఆయన గద్దింపుకు లోబడి ఆయన మాట విని ఆయనకు లోబడితే గనక మన జీవితాలు ఆశీర్వాదకరంగా మారుతాయి. మొదటిగా ప్రభువు గద్దించినప్పుడు ఆయన తట్టు మనం తిరగాలి. రెండవదిగా మనం చూసినప్పుడు హోషేయ గ్రంథము 14వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు మనం చదివినట్లయితే ప్రభు తట్టు ఎలాగూ తిరగాలో ఇక్కడ ప్రవక్త అనేటువంటి హోషేయ ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చదవండి ఒకసారి. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు. ఇశ్రాయేలు, నీవు పాపము చేత కూలితివి గనుక దేవుడైన యెహోవా తట్టు తిరుగుము, మాటలు సిద్ధపరుచుకుని తిరుగుము. దేవుని నామానికి స్తోత్రం. ప్రేమేంటండి దేవుని బిడ్డలారా, దేవుని తట్టు మనం ఎలాగూ తిరగాలి? దేవుని తట్టు మనం ఎలాగూ తిరగాలంటే మాటలను సిద్ధపరుచుకుని ప్రభు తట్టు తిరగాలట. ఒక అధికారి దగ్గరికి వెళ్తా ఉన్నప్పుడు అతనితో మనం ఎలాగో మాట్లాడాలో మొట్టమొదటిగా సిద్ధపడతా ఉంటుంటాం. ఒక ఇంటర్వ్యూకి వెళ్తా ఉన్నప్పుడు వాళ్ళు ఏ క్వశ్చన్స్ వేస్తే ఏ విధంగా ఆన్సర్ చేయాలో మనం సిద్ధపడి వెళ్తా ఉంటుంటాం. అదేవిధంగా దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మనము ఏదో నామకార్థంగానో మొక్కుబడిగానో అలవాట్లుగానో కాకోకుండా మన హృదయాలను సిద్ధపరచుకుని, మాటలను సిద్ధపరచుకుని, పశ్చాత్తాప హృదయముతో ప్రభు తట్టు తిరిగినట్లయితే దేవుడు మన జీవితాలు ఆశీర్వాదకరంగా మారుస్తారు. బైబిల్ చెప్తా ఉంది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు గాని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు వర్ధిల్లుతాడని సెలవిచ్చిన రీతిగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన అంతరంగాన్ని పరీక్షించుకోవాలి, మన హృదయాన్ని పరిశీలన చేసుకోవాలి. దేవునికి మనలో ఏమైనా ఇష్టమైన క్రియలు, కార్యాలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు తట్టు తిరిగితే గనక ఇదిగో ఈ ఎడారి వంటి జీవితం మేత భూమిగా ఏ విధంగా మారిందో నీ జీవితంలో కూడా దేవుడు ఆశీర్వాదాన్ని, శాశ్వత జీవాన్ని అనుగ్రహించబోతా ఉన్నాడు. నినివే పట్టణస్థులు వారి యొక్క పాపము దేవుని దృష్టికి ఘోరమైనదిగా కనిపించినప్పుడు వాడు 3 దినాలు ఉపవాసం ఉండి మాటలు సిద్ధపరుచుకుని, ప్రభువా పాపులమైన మమ్మల్ని క్షమించండి అయ్యా, దోషులమైన మమ్మల్ని క్షమించండి అయ్యా అని మాటలు సిద్ధపరచుకుని పశ్చాత్తాపంతో ప్రభుతో తిరిగారు కనుక వారు ప్రభు కనికరాన్ని పొందుకున్నారు. వారి జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయి. ప్రియమైన బిడ్డ, నీవు కూడా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి
దేవుని గద్దింపుని బట్టి మాటలు సిద్ధపరచుకొని పశ్చాత్తాప హృదయంతో ప్రభుతో తిరిగితే ఎడారి వంటి జీవితం దేవుడు ఆశీర్వాదకరంగా మార్చిపోతా ఉన్నాడు. మూడవదిగా మనం చూసినప్పుడు అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయము 20వ వాక్యంలో అక్కడ రాయబడిన మాట, ఎలాగూ ప్రభు తట్టు తిరగాలి, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసు ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు పొంది తిరుగుడి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడినటువంటి వాక్య లేఖనంలో అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయము 20వ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, ప్రభువు తట్టు మనం ఎలాగూ తిరగాలంటే మారు మనసు పొంది తిరగాలి. ఇది చాలా మంది మందిరానికి వస్తా ఉన్నారు, వాక్యాన్ని వింటా ఉన్నారు, కానీ వారి జీవితాల్లో ఏమి కనిపించట్లేదంటే మారు మనస్సు కనిపించట్లేదు. పాటలు నేర్చుకుంటున్నారు, అవసరమైతే ప్రసంగాలు నేర్చుకుంటా ఉన్నారు, ప్రతిపిల్లరా చక్కటి విషయాలు వారు నేర్చుకుంటా ఉన్నారు, మంచిదే. కానీ మారు మనసు లేకుండా ఎన్ని చేసినా కానీ అది మన జీవితాల్లో ప్రయోజనకరం కాదు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రేమేంటంటే దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో దేవుని మందిరానికి రావడం ఒక ట్రైన్ ఎక్కేటప్పుడు ఒక ప్లాట్ఫామ్ టికెట్ లాంటిది. కానీ ప్లాట్ఫామ్ టికెట్ ఉంటేనే సరిపోదు, ట్రైన్ ప్రయాణం చేయాలంటే కన్ఫర్మేషన్ టికెట్ ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం. ఆ కన్ఫర్మేషన్ టికెట్టే మారు మనసు నొందినటువంటి జీవితం. హల్లెలూయా. కాబట్టి దేవుని మందిరానికి వస్తుంటే మనము మారు మనసు పొందాలి, పాపపు జీవితాన్ని విడిచిపెట్టాలి, పాత అలవాట్లు విడిచిపెట్టాలి, దేవునికి ఇష్టమైన క్రియలు కార్యాలు అన్నిటిని విడిచిపెట్టి నూతనంగా మనం మార్చబడమే మారు మనసు పొందినటువంటి జీవితం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కానీ ఈ దినాల్లో నేటి సంఘాల్లో క్రైస్తవుల యొక్క జీవితాలు ఎలాగుంటా ఉన్నాయి అని అడిగితే ప్రేమేంద్రమిల్లరా, మారు మనసు అనుభవాలు కనిపించట్లేదు. ఒక ఊర్లో ఒక రాజు గారు ఒక పిల్లిని పెంచుకున్నాడట. ఏం పెంచుకున్నాడటండి? పిల్లిని పెంచుకున్నాడట. సహజంగా మనం కూడా కుక్కలు, పిల్లులు, లేకపోతే రామచిలుకలు ఇలాంటివన్నీ పెంచుకుంటా ఉంటుంటాం. కానీ ఈ రాజుగారు అయితే ఇంట్లో పెంచుకున్నటువంటి పిల్లి అందరి ఇళ్లలో ఉండేటువంటి పిల్లిలాగా ఉండేది కాదు. ఈ పిల్లికి ప్రత్యేక ట్రైనింగ్ ఉండాలి, ఈ పిల్లికి స్పెషల్ ట్రైనింగ్ ఉండాలి అని మంచిగా ఈ పిల్లకి ట్రైనింగ్ ఇప్పించి ఇంటి పని వంట పని నేర్పించాడటండి. దేవుని నామానికి స్తోత్రం. ఇంటి పని వంట పని నేర్పిస్తే ఈ పిల్ల ఏం చేసిందంటే ఇంటి పని చేస్తా ఉంది, చీపట్టుకుని ఇల్లంతా శుభ్రం చేస్తా ఉంది, ఊడుస్తా ఉంది, అన్ని పనులు చేస్తా ఉంది. ఎవరైనా చుట్టాలు బంధువులు ఇంటికి వస్తే వాళ్ళకి కాఫీ కూడా చేసి పెడతా ఉందటండి. దేవుని నామానికి స్తోత్రం. ఈ పిల్లి ఎంత చక్కగా ట్రైనింగ్ అయ్యిందో. ప్రేమేంటండి దేవుని బిడ్డలారా, రాజుగారు ఒక ఇంటికి ఒకనొక దినాన తన స్నేహితుడు వచ్చాడు. తన స్నేహితునికి వచ్చినప్పుడు తన స్నేహితునికి తన పిల్లి యొక్క విశిష్టత ఏంటో తెలియచేయాలని పిల్లిని పేరు పెట్టి పిలిచాడు. పిల్లిని పేరు పెట్టి పిలిచినప్పుడు ఆ పిల్లి వచ్చి ఎంతో చక్కగా విధేయతతో 2 కాళ్ళు నేల మీద మోపి 2 కాళ్ళతో చేతులు జోడించి అయ్యా ఏం కావాలి అన్నట్టుగా ఎదురు చూస్తా ఉంది. రాజుగారు అంటున్నాడు, ఇదిగో నా ప్రియమైనటువంటి స్నేహితుడు వచ్చాడు, నువ్వు ఈరోజు స్పెషల్ కాఫీ చేసి తీసుకురావాలనగానే ఈ పిల్లి చక్కగా వంటశాలలోకి వెళ్ళింది, పొయ్యి వెలిగించింది, డికాషన్ పెట్టింది, కాఫీ పొడి వేసింది, పాలు వేసింది, పంచదార వేసింది, చక్కటి గుమ్మగుమ్మలాడేటువంటి కాఫీ తయారు చేసి కప్ అండ్ సాసర్లో పెట్టుకు తీసుకొస్తా ఉంది. ఆ స్నేహితుడు అనుకుంటా ఉన్నాడు, అమ్మో ఇలాంటి పిల్లి నాకు ఉంటే చాలా బాగుండు, మా ఆవిడ గారికి బాధలు తప్పి ఉండేవి, ఎప్పుడు కాఫీ కావాలన్నా మా ఆవిడని అడగవలసి వస్తా ఉంది, లేదా ఇంట్లో ఉన్నటువంటి వారిని అడగవలసి వస్తా ఉంది, ఇలాంటి పిల్లి నాకు ఉంటే బాగుండు అనుకున్నాడు. ఈ లోపలనే ప్రేమని దేవుని బిడ్డలారా, ఈ కప్ అండ్ సాసుతో కాఫీ తీసుకొచ్చినటువంటి ఈ పిల్లికి అనుకోకుండా ఒక ఎలక ఎదరబడగానే ఈ పిల్లి ఏం చేసిందో తెలుసా? వెంటనే కప్ అండ్ సాసర్ కింద పడేసి ఆ ఎలక కోసం పరిగెత్తేసింది. దేవుని నామానికి స్తోత్రం. ప్రేమేందని బిడ్డలారా, ఈ దినాల్లో కూడా క్రైస్తవులు దేవుని మందిరానికి వస్తున్నారు, ప్రార్థన నేర్చుకుంటున్నారు, పాటలు నేర్చుకుంటున్నారు, అవసరమైతే మాకులాగా ప్రసంగాలు నేర్చుకుంటా ఉన్నారు. కానీ ఏ పాపాన్ని అయితే విడిచిపెట్టారో, ఏ యొక్క చెడ్డ విషయాలైతే విడిచిపెట్టారో, తిరిగి అవి వాటిని ప్రవేశించినప్పుడు వాటిని జయించలేక తిరిగి మళ్ళా పాపంలో జీవిస్తూ మారు మనసు లేనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. సినిమాలు విడిచిపెట్టుకోవట్లా,
సీరియల్స్ విడిచిపెట్టుకోవట్లా. ప్రతిమిళ్ళరా ఈ 40 దినాలు ఎంత మంచిగా ఉంటారో, ఏమి ఎరగని ఎల్లుల్లిపాయలాగా నోట్లో వేలేసిన కోరకం అన్నట్టుగా ప్రతిమిళ్ళరా చాలా భక్తి చేస్తారు. ఈ 40 రోజులు అయిపోయిన తర్వాత మరలా వారి యొక్క భక్తి లోకానుసారమైనదిగా మారిపోవడం చాలా విచారకరంగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ 40 దినాల సిలువ ధ్యానాల్లో మనం ఏమైతే విడిచిపెట్టుకున్నామో, ఏమైతే మానుకున్నామో ప్రియులరా, వాటిని మన జీవితాల్లో మరి శాశ్వత కాలంగా విడిచిపెట్టి ప్రభు తట్టు తిరిగి మారు మనసు పొంది మనం ప్రభువుని స్తుతించగలిగినట్లయితే మన జీవితాలు ఆశీర్వాదకరంగా మారుతాయి. 4వదిగా మనం చూసినప్పుడు ప్రభు తట్టు మనం ఎలాగ తిరగాలంటే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 21, 22 వచనాల్లో ప్రవక్త నుండి ఇర్మియా ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. 21, 22 ఇశ్రాయేలు కుమారి సరిహద్దురాలను పాటించుము, త్రోవ చూపు స్తంభములను నిలబెట్టుము, నీవు వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనస్సు నిలుపుకొని తిరుగుము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రేమేంటంటే దేవుని బిడ్డలారా, ఇర్మియా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు కన్యకతో దేవుని సంఘముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు వెళుతున్నటువంటి మార్గము మామూలు మార్గము కాదు, ఇది రాజమార్గము, ఇరుకైనటువంటి మార్గము. ఈ మార్గంలో నీవు నీ మనస్సును ప్రభుతోటి తిప్పుకోవాలి, వాక్యం మీద నీ మనస్సు పెట్టుకోవాలి. ఎవరి మనస్సు అయితే ఆయన తోటి తిరుగుతుందో వాడిని పూర్ణ శాంతి గలవానిగా ప్రభు మారుస్తారు. కనుక ఈ మార్గము మేలు కలిగే మార్గమని, ఈ మార్గము ప్రతిష్ఠించబడినటువంటి మార్గమని, ఈ మార్గము శ్రేష్టమైనటువంటి మార్గమని, ఈ మార్గము అపోస్తులు ప్రవక్తలు వెంబడించినటువంటి మార్గమని, ఈ మార్గంలో ఎవరైతే మనస్సు నిలుపుకొని ప్రభు తట్టు తిరుగుతారో వారి జీవితాల్లో ఆశ్చర్య రీతిలో ప్రభు ఆశీర్వాదకరంగా మారుస్తారు. దేవుని నామానికి స్తోత్రం. మీకు ఎటువంటి సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నా మీ మనస్సును ప్రభు తట్టు తెలపండి. పరిస్థితుల వైపు కాక, సమస్యల వైపు కాక, పాత జీవితం వైపు కాక ప్రభు తట్టు మీ మనస్సు నిలిపి ఈ రాజ మార్గంలో దేవుని వాక్యపు వెలుగులో మీరు నడవగలిగినట్లయితే మీ జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 5వదిగా ప్రభు తట్టు మనం ఎలాగూ తిరగాలి. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయము 21వ వాక్యంలో ఒక చక్కటి మాట రాయబడి ఉంది. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయము, ప్రభు హస్తము వారికి తోడై ఉండను కనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రేమేంటంటే వాళ్ళరా, ప్రభు తట్టు మనం ఎలాగ తిరగాలంటే నమ్మికతో తిరగాలి. అవిశ్వాసం లేకుండా, అల్ప విశ్వాసం లేకుండా ప్రభు గొప్ప కార్యాలు చేస్తారని, ప్రభు ఆశ్చర్య కార్యాలు చేస్తారని, ప్రభు మన జీవితాల్లో నూతన కార్యాలు చేస్తారని నమ్మికతో ప్రభుతోటి మనం తిరుగుతామో ఆయన గొప్ప కార్యాలు జరిగిస్తారు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని వాగ్దానం చేశారు. ప్రేమ దేని బిడ్డలారా, 12 సంవత్సరాల రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీ నమ్మికతో ప్రభు యొద్దకు వచ్చింది. ఆయన వస్త్రపు చెంగులు ముట్టుకుంటే బాగుపడదనని విశ్వాసముతో ఆయన వస్త్రాలు ముట్టుకోగానే వెంటనే స్వస్థత పొందుకుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, గురుడివాడు కూడా తను వెలుచున్నటువంటి మార్గంలో ప్రభు యొద్ద ఆయన స్వరాన్ని విని ప్రభు తట్టు తిరిగి నమ్మికతో ఆయన స్వస్థపరచగలడని గట్టిగా కేకలు వేసి పిలిచినప్పుడు దేవుడు అతని జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ లైవ్ ప్రోగ్రామ్స్ లో, ఈ 40 దినాల ప్రార్థనలో మీరు ప్రభు తట్టు తిరగండి, నమ్మిక ఉంచండి, విశ్వాసం మట్టుకు ఉంచండి. విశ్వాసం మట్టుకు ఉంచి ప్రభు తన కార్యాన్ని మీ జీవితంలో జరిగిస్తారని నమ్మిక ఉంచి సంపూర్ణంగా ప్రభు తట్టు తిరిగితే కనుక మీకున్నటువంటి కష్టాలు, మీకున్నటువంటి కన్నీరు, మీకున్న వేదన, మీకున్న అప్పుల సమస్యలు, ఎటువంటి పరిస్థితులైనా కానీ మీ జీవితంలో నుండి తొలగించి మీ జీవితాన్ని నెమ్మదితోనూ, సమాధానంతోనూ, సంతోషంతోనూ, ఆరోగ్యంతోనూ, ఆశీర్వాదంతోనూ ప్రభు నింపాలని ఇష్టపడతా ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి షారోన్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఎలా తిరిగారంటే ప్రభు తట్టు తిరిగారు. ఒకప్పుడు ఎడారి వంటి జీవితం, పంట లేదు, ఫలము లేదు, కరువు అయినప్పటికీ కూడా వారు నమ్మికతో ప్రభు తట్టు తిరిగారు. గద్దింపు
గద్దింపు విని మారు మనసు నొంది వారు ప్రభు తట్టు తిరిగినప్పుడు, వారి జీవితాలను ప్రభువుకు అప్పగించుకున్నప్పుడు ప్రభు వారి జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు జరిగించి ఎండిన ఎడారి వంటి షారోనును మేత భూమిగా మార్చాడు, సొగసైనదిగా మార్చాడు, బహుగా పూసేదిగా, ఉల్లసించి సంగీత నాదాలు పాడేటట్టుగా దేవుడు షారోను ఆస్వాదించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ లైవ్ వీక్షిస్తున్న మీ జీవితాల్లో కూడా దుఃఖము, వేదన, సమస్యలు, శోధనలు ఉన్నాయా? ప్రభు తట్టు తిరగండి. మీ హృదయాల్ని ప్రభు తట్టు తిప్పుకొనండి, పాపములు ఒప్పుకొనండి, పశ్చాత్తాపడండి, మారు మనసు పొందండి. ఇదిగో దేవుని రాకడ సమీపించి ఉన్నది. అంతటా అందరూ మారు మనసు పొందాలని తన రాకడ గురించి ప్రభు ఆలస్యం చేస్తా ఉన్నారు. ఇప్పటికే ప్రభు యొక్క రాకడ ఆలస్యం అవుతుందని నిర్లక్ష్యంగా ఉన్నావేమో, ఇంకా అజాగ్రత్తగా ఉన్నావేమో. ప్రేమేంటంటే దేవుని బిడ్డ, నీ నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టి, నీ అవిధేయతను విడిచిపెట్టి ప్రభు తట్టు ఆసక్తితో నువ్వు తిరిగితే గనక ఇదిగో ఈ సంవత్సరంలో ఈ శిలువ ధ్యాన కూడికల ద్వారా ప్రభు నీ జీవితాన్ని మార్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. కనుక ప్రభు తట్టు తిరుగుదామా, మన మనసులను దేవుని తట్టు తిప్పుకుందామా, పశ్చాత్తాపడదామా. దేవుడు మీ జీవితాల్ని ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చునుగాక. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో మరి హానోక్ బాబు గారు మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు. ప్రభు తన కార్యాలు మీ జీవితంలో చేయబోతా ఉన్నారు. ప్రభు హస్తము ఈ రాత్రి మిమ్మల్ని తాకబోతా ఉంది. ప్రభు యొక్క సన్నిధిని మీరు అనుభవించబోతా ఉన్నారు. ప్రభువు తన కార్యముల చేత మిమ్మల్ని నింపబోతా ఉన్నారు. అలాగే కళ్ళు మూసుకోనండి, చేతులు పైకెత్తగలిగిన చేతులు పైకెత్తండి. ప్రభు మీ జీవితంలో అద్భుత కార్యాలు చేయబోతా ఉన్నాడు. ప్రభు యొక్క స్వస్థపరచు ప్రభావం ఈ ఛానళ్ళ నుండి మిమ్మల్ని తాకపోతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోరి శకర సిదరిలి రేమిష్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో ఈ వాక్యం ఆలకించిన మీరు అందరూ కూడా ఒక్కసారి లోకం తట్టు తిరిగావేమో, పరిస్థితుల వైపు తిరుగుతూ వచ్చారు. లోక పరిస్థితులపై ఆధారపడుతూ బ్రతుకుతూ వచ్చారు. కానీ ఫలితం లేక, నెమ్మది లేక, అనుకున్నది జరగక నిరుత్సాహంతో ఇలా వీక్షిస్తున్నారు. దేవుని మందిరంలో కూర్చుని ఉన్నారు. దైవజనులు చెప్పినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు వారి ముఖాంతరంలో నుంచి మాట్లాడినట్టుగా ఈ రాత్రి ఒక్కసారి మనం అందరం దేవుని తట్టు తిరుగుతాం. హిజ్కియా ఒక్కసారిగా దైవజనుడి నోటి నుండి వచ్చిన శబ్దం విన్నాడు, వాక్యం విన్నాడు. ఒక్కసారిగా తన హృదయాన్ని ప్రభు తట్టు తిప్పి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. మరణ వార్త కాస్త జీవపు వార్తగా దేవుడు మార్చేశాడు. పట్టణం అంతా నాశనం అయిపోతుంది. కానీ దైవజనుడు ప్రకటించి వారు మనస్సులను ప్రభు వైపు తిప్పారు. వారి పట్టణం కాపాడబడ్డాయి, వారి తరాలు కాపాడబడ్డాయి, వారి యొక్క బిడలు కాపాడబడ్డారు. నేను అంటున్నాను, ఈ రాత్రి నీ బిడల కొరకు ఏడుస్తున్నావా? నీ యజమాని కొరకు ఏడుస్తున్నావా? నీ రక్త సంబంధుల కొరకు ఏడుస్తున్నావా? ఒక్కసారి ప్రభు వైపు నీ చేతులు రెండు ఎత్తి ప్రార్థన చేయి, కన్నీరు కాచు. దేవుడు కార్యం చేయబోతున్నాడు. కన్నీరు తుడచువడా, నా కన్నీరు తుడచువడా, కన్నీరు తుడచువడా, నా కన్నీరు తుడచువడా. ఆయన కన్నీరు తుడిచేది, నిన్ను బాగు చేసే దేవుడు, నిన్ను స్వస్థపరిచే దేవుడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు. దేవుడు ఇప్పుడు దర్శిస్తుండగా, అయ్యా నీ హస్తముతో నన్ను తాకునైనా, నీ బలముతో నన్ను తాకునైనా, నీ ఆత్మతో నన్ను తాకునైనా, నీ ప్రభావము నాలో అయ్యా కుమ్మరింపచేయు. ఒక దైవికమైన కార్యం మీలో కలుగుచున్నది. రాత్రి మీలో కలుగుచున్నది. దేవుడు నూతనమైన కార్యం మీ జీవితంలో చేయబోతుండగా దేవుడు రిసీవ్ పొందుకో. దేవుని శక్తి,
దేవుని మాటను స్వీకరించు. దేవుని మాటను ఇదిగో నువ్వు గర్భంలో ధరించా. కృప చూపు. ఈ రాత్రి ఎంతమంది అయితే లైవ్ వీక్షిస్తున్నారో వారందరి జీవితాల్లో అద్భుతమైన కార్యాలు జరిగించండి, మహిమ కలిగిన కార్యాలు జరిగించండి. మీ సన్నిధి, మీ కృప కాపుదల ఉంచండి అయ్యా. మా పరిచర్యను అయ్యా, లైవ్ వీక్షిస్తున్న బిడ్డలను ఎంతమంది అయితే అయ్యా ప్రభువా ఈ సమయంలో ప్రార్థనలో గడుపుచున్నారు వారందరి పైనను కూడా దైవికమైన ఆత్మ, దైవికమైన స్వస్థత, దైవికమైన ఆశీర్వాదం కుమ్మరించబడను. కృప దయచేసి బలపరచండి. మరి ముఖ్యంగా దైవజనులు బలహీనంగా ఉన్నప్పటికీ అయ్యా ప్రభువా, గత వారమంతా కూడా గుజరాత్, రాజస్థాన్ అన్ని రాష్ట్రాల్లో బలముగా వాడుకుని మరలా అయ్యా మా మధ్యకి ఈరోజు అయ్యా నీ సేవా పరిచయలో ఈ త్రోవలో నడిపించినందుకు వందనాలు అయ్యా. వారి కంఠాన్ని తెరిచినందుకు వందనాలు, వారి స్వరాన్ని మీరు తెరిచినందుకు వందనాలు. ఈ రాత్రి పరిచర్యకు వీక్షిస్తున్న బిడ్డలకు ఏ మాట కావాలో బోధించినందుకు వందనాలు. ఈ మాట బాగు చేయనుగాక, ఈ మాట అనేకులు కట్టునుగాక, ఈ మాట ద్వారా అనేకులు ప్రభు తట్టు తిరుగుదురుగాక. రక్షణ కార్యాలు వారి జీవితంలో, బ్రతుకుల్లో కలుగును అని ప్రకటిస్తున్నాను తండ్రి. సహాయం చేసి బలపరచండి అయ్యా. దైవజనులు, వారి పరిచర్యను, వారి కుటుంబాన్ని, వారి బిడలను కూడా దీవించమంటూ ఇంకా దేశము దాటి అయా ప్రభా వివిధ దేశాలలో ప్రపంచమంతా నీ సేవకుడు త్వరలో అడుగుపెట్టుటకు కృప దయచేయండి అయా. బలపరచండి, దీవించండి, వారి దర్శనాన్ని విశాలపరచండి. వారి రాక, వారి మాట అయా, వారి మీద ఉన్నటువంటి అభిషేకం అయ్యా మా పరిచర్యలో కూడా ఉంచి మమ్మల్ని కూడా దీవించమంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరూ నాతో కలిసి చెప్పండి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగం నా సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేస్తున్న ఉపకారంలో దేనిని మర్చిపో. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఘనరక్షకుడైన క్రీస్తు యేసు వారి కృప, పరిశుద్ధాత్మిక నిత్య సన్నిధి, సహవాసము, సమాధానము, అలాగే దేవుని యొక్క మెండైన కృప సమాధానములు మీకు, మీ కుటుంబానికి, ఈరోజు మనకి చక్కటి వాక్య పరిచయం చేసిన దైవజనుల కుటుంబానికి, వారి పరిచర్యకును, మనకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలమును ఆయన కృపతోడై ఉండి నడిపించి కాపాడును గాక. ఆమేన్. మంచిది, మంచి వాక్యాన్ని మాకు తెలియపరిచిన విత్తన దైవజనులకి మన పరిచర్య తరపున, అలాగే మా కుటుంబం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఇంకా అనేక రోజులున్నాయి, మరలా దైవజనులు మన మధ్యకు వస్తారు. వారి కొరకు ప్రార్థన చేయండి. విరామం లేకుండా పరిచర్యలు తిరుగుతున్నారు. మొన్నటి దినాన్ని కూడా రాజస్థాన్ అనేటువంటి ప్రాంతంలోను, గుజరాత్ అనేటువంటి ప్రాంతంలోను దేవుని వాక్యం బలముగా ప్రకటించి మొన్న శనివారం రాత్రికి వచ్చారు. బలహీనంగా ఉన్నప్పటికీ కూడా మన మధ్య వాడబడ్డానికి వారు ఒప్పుకున్నారు. అందుని బట్టి సంతోషిస్తున్నాము. మరలా ఈ నెల కూడా 23వ తారీఖు నుంచి గుజరాత్ ప్రయాణం ఉంది. గడిచిన 2025 జనవరి నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కూడా అనేక రాష్ట్రాలు, సుమారు నేను అనుకుంటున్నాను 6-7 రాష్ట్రాలు 12 రాష్ట్రాలు తిరుగుతూ వచ్చారు. 29లో 12 రాష్ట్రాలు తిరుగుతూ వచ్చారు. ఇదే విధంగా 250 దేశాల్లో కూడా అన్ని కూడా దేవుడు వారి చేత పూర్తి చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. వారి కొరకు ప్రార్థిద్దాం. మంచి ప్రేమ కలిగిన దైవజనులు కనుక మనమందరం కూడా వారి పరిచర్య కొరకు ప్రార్థన చేద్దాం. దైవజనులు, భారం కలిగిన దైవజనులు కనుక వారి కొరకు ప్రార్థించడం మనకు ఆశీర్వాదం కనుక మనం ప్రార్థన చేద్దాం. మరలా తిరిగి రేపు రాత్రి మనం కలుసుకుందాం. మీ అందరికీ కూడా ప్రభు నామన వందనాలు తెలియపరుస్తూ షాలోమ్. మీరందరూ ఈ రాత్రి చక్కగా పడుకోండి. దేవుడు మంచి దర్శనంతో మిమ్మల్ని నింపునుగాక. ఆమేన్. ఆమేన్.